అంటూ ఉంటారు. యేసుక్రీస్తు 3 దేశాల్లో పరిచర్య చేశారు. ఇశ్రాయేలు, లెబానోను, జోర్డన్. ఈ 3 దేశాల్లో సేవ చేశారు. ఆయన శిష్యులతో చెప్పారు, యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత ప్రాథమికంగా మీరు యెరూషలేములోను, యోదయ, గలిలయలో సాక్షులుగా ఉంటూ భూదిగంతాల వరకు మీరు సాక్షులై ఉంటారు. భూదిగంతాల వరకు సత్య మార్గాన్ని, క్రైస్తవ్యం అనేది మతం కాదు, మంచి మార్గం, సన్మార్గాన్ని బోధించేదే ప్రభు చెప్పింది. అదే, నిన్ను వలె నీ పొరుగువానిని, ఏ దేశమైనా ఏదైనా సరే నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించినప్పుడే ఆ దేశాలు సుభిక్షంతో సస్యశ్యామలంగా ఉంటాయని చెప్పడంలో ఏ సందేహం లేదు. ఆ రోజున ప్రభు చెప్పారు, భూదిగంతాలకు మీరు వెళ్ళాలి, సత్య సాక్షులై నిలవాలి. ఎస్, గాస్పల్ అనే మాటకి నిర్వచనం చెప్తారు. గాస్పల్ని విడదీస్తే గో అండ్ స్పెల్ అంటే వెళ్ళండి, సత్య సువార్తని, సత్య మార్గాన్ని బోధించండి. ప్రభు చెప్పారు, పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఉన్నాయి. వాటన్నింటినీ జిగ్జాగ్ చేసి 2 మాటలు. ఒకటి, నీ దేవుడైన యెహోవాని నీవు ప్రేమించాలి, మనస్సారా ఆరాధించాలి. 2, నిన్ను వలె నీ పొరుగువానిని. ఇనఫ్. క్రైస్తవ్యం చెప్తున్న మంచి మాట, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించాలి. ప్రభు చెప్పిన మాట, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి. ప్రభు మాట శాసనం, ప్రభు మాటే ఆజ్ఞ, ప్రభు మాటే ప్రామాణికం. ఎక్కడికి వెళ్ళాలి? భూదిగంతాలకు వెళ్ళాలి. భూదిగంతాలకు వెళ్ళండి, సత్య సువార్తని బోధించండి, సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఇది నేను